దేవుని నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహిమ గల దేవ, నాన్న ఈ సమయమందు ప్రభువా, నాన్న నేను ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ సమయమందు ప్రభువా, నాతోనూ బిడ్డలందరితోనూ వినుచున్న బిడ్డలందరితోనూ సూటిగా నేరుగా మాట్లాడమని నీ సహాయమును కోరుకుంటూ యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సరే, ఈ సమయంలో మనం ఈరోజు ధ్యానించుకుపోయే అంశం ఎవరి గురించి అంటే గనక ఇశ్రాయేలు చిన్నది. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము చదువుతానండి. మీ అందరూ బైబిల్ తెరిచి చూడవలసింది కోరుచున్నాను. 5వ అధ్యాయం 2వ వచనం. సిరియనులో గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయియుండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరకుని తేగ, అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనిను. నయమాను రాజునద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా. పరిశుద్ధ దేవుడు దీవించునుగాక, ఆమేన్. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఎవరి కోసం అంటే గనక ఇశ్రాయేలు చిన్నది. ఇశ్రాయేలు చిన్నదానిలో ఉన్న కొన్ని లక్షణములు మనం ఈరోజు ధ్యానించుకుందాం. మొదటిగా ఇశ్రాయేలు చిన్నది అని బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. ఆ చిన్నది అనే దేవుడు పరిశుద్ధాత్ముడు లిఖించడం జరిగింది. అంటే కనుక ఆ చిన్నది ఎక్కడ ఉండేది, తన రాజ్యం ఏది అంటే కనుక ఏ దేశపుది అంటే ఇశ్రాయేలుది. అంటే ఈ నయమాను ఆ ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ ఉన్న బలవంతులందరినీ చెరగా తీసుకొచ్చేసారు. వాళ్ళలో ఈ చిన్నదాన్ని ఒకదాన్ని కూడా చెరగా తీసుకుని తన భార్య దగ్గర పరిచారం చేయడానికి ఉంచారు. అయితే గనక మనం గమనించినట్లయితే కనుక తను ఇశ్రాయేలు చిన్నది తన యజమానురాల దగ్గర చాలా అనుకోగలిగి ప్రవర్తిస్తుంది. ఎందుకంటే కనుక తన యజమానుడు పట్ల ఎంతో ప్రేమ కలిగి తన దేశంలో అందరినీ సంహరించి అందరినీ చంపేసి తల్లిదండ్రులను చంపేసి తీసుకొచ్చినప్పటికీ తన యజమానుడి మీద ఏమి కోపం లేకుండా తన యజమానుడు కలిగి ఉన్న కుష్ఠరోగం పోవాలని తన షోమ్రోన్లో ఉన్న ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. అంటే మనం ఆ అమ్మాయిని చూసినట్లయితే ఆ చిన్నదాన్ని గమనించినట్లయితే కనుక ఆ చిన్నదానికి ఎట్లా తెలుసు? ఒకవేళ ఎవరు చెప్పుంటారు, తను ఒక పెద్దది కాదు, ఒక యవనస్తురాలు కాదు, ఒక స్త్రీ కాదు. బైబిల్ గ్రంథంలో ఏమని ఆమె పేరు లిఖించబడింది? చిన్నది అని. మరి ఆ చిన్నదానికి ఎవరు చెప్పుంటారు? మనం గమనించినట్లయితే చిన్నది ఎవరి దగ్గర పెరుగుతుంది? వయసు వచ్చేంతకాలము తల్లి దగ్గరే కదా. ఒకవేళ తన తల్లి తనకి చిన్నప్పటి నుంచి యేసయ్య గురించి చెప్పిందన్నమాట. అంటే యేసయ్యను ఎవరు పరిచయం చేశారు? తనకి తన తల్లి పరిచయం చేసింది. సహోదరి, ఒకసారి గమనించు అమ్మా, మరి మన బిడ్డలకు మనం యేసయ్యను పరిచయం చేస్తున్నామా? ఇశ్రాయేలు చిన్నది అక్కడి నుండి సిరియా దేశానికి వచ్చినా కూడా తన తల్లి చెప్పిన మాటని విడిచిపెట్టక పరిశుద్ధత కలిగి తన యజమానురాల దగ్గర నమ్మకస్తురాలుగా జీవిస్తుంది. మరి మనము కూడా మన బిడ్డలకి యేసయ్య గురించి చెప్పాలి. మన బిడ్డలకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరిని ఇవ్వాలి? యేసయ్యని ఇవ్వాలి. కనుక మనమందరము కూడా మన బిడ్డలకు యేసయ్యని పరిచయం చేద్దాం. రెండవదిగా కొంచెం ముందుకు వెళ్దాం. మరొక పాయింట్ చూద్దాం. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవల్ల నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలతో అనిను. అంటే తనొక విశ్వాసం కలిగి ఉంది. ఎవరి మీద? అక్కడ ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త దేవునికి ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు నా యజమానుణ్ణి స్వస్థపరుస్తాడని విశ్వాసం కలిగి ఉంది. అవును సహోదరి, ఆ చిన్నదానిలో ఉన్న పరిపూర్ణ విశ్వాసము మనం కలిగి ఉన్నామా? మనకి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఒకేసారి మనం త్రొట్టిల్లిపోతూ ఉంటాము. దేవుడు నా పట్ల కార్యం చేస్తాడా అని చాలా కృంగిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడు అలా కృంగిపోకూడదు. ఆ చిన్నది తన రాజ్యాన్ని విడిచిపెట్టేసి తల్లిదండ్రులందరినీ కోల్పోయి కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టింది. తన చిన్నప్పుడు తన తల్లి చెప్పిన మాటల హృదయమంతా భద్రపరుచుకుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులైనా తన పరిశుద్ధతని విడిచిపెట్టలేదు. తన యజమానురాల దగ్గర నమ్మకం కలిగి జీవించింది. తన సమయమందు
అటువంటి పరిస్థితుల్లో ఆ నయమానికి కూడా కుష్ఠరోగం కలిగిన పరిస్థితుల్లో కూడా తను ధైర్యంగా చెప్పగలిగింది, నా దేవుడు స్వస్థపరిచే దేవుడని. అవును, మనము కొన్ని సమయాల్లో త్రొట్టిల్లిపోతూ ఉంటాం. ఎప్పుడు అట్లా త్రొట్టిల్లిపోకూడదు. యేసయ్య ఎటువంటి పరిస్థితుల్లోనన్నా మనల్ని తప్పించగల సమర్థుడు. అటువంటి పరిశుద్ధత కలిగి మనము కూడా చిన్నదాని వలె మనము మన ఆత్మీయస్థితిలో ముందుకు సాగుదాం. మూడవదిగా గమనించినట్లయితే, నయం అది ఎవరితో చెప్పింది? తన యజమానురాలితో చెప్పింది. ఆ మాటను తన యజమానురాలు ఎవరికి చెప్పింది? నయమానుతో చెప్పింది. ఆ నయమాను ఆ మాటను తీసుకువెళ్ళి ఎవరితో అడిగాడు? రాజుకు చెప్పాడంటే తన సాక్ష్యాన్ని ఎంతగా పొందుకుందో ఒకసారి గమనించినట్లయితే సహోదరి, అంటే తన పరిశుద్ధత కలిగి ఉంది. దేవునిపైన పరిపూర్ణ నమ్మకం కలిగి ఉంది. సహోదరి, ఇప్పుడు మనము కూడా తన జీవితాన్ని పరిశీలించినట్లయితే తను ఎంత అటువంటి నమ్మకం కలిగి ఉంది, విశ్వాసం కలిగి ఉందో మనము కూడా అటువంటి బలమైన విశ్వాసంతో జీవించాలి. అవును, మన సాక్ష్యానికి కూడా ఎదుటివారు చెప్పాలి. ముందుగా నీ కుటుంబమే నీ కొరకు నీ మీద సాక్షిగా ఉండాలి. ఇట్లాగైతే నా భార్య ఎంత పరిశుద్ధంగా ఉంటుంది, నా తల్లి ఎంత పరిశుద్ధంగా జీవిస్తుంది, వేకువజామున లేచి మా కొరకు ప్రార్థిస్తుందని నీ బిడ్డలు, నీ కుటుంబం ముందు నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి. అట్టి రీతిగా నీ సాక్ష్యాన్ని మనం నిలబెట్టుకోవాలి సహోదరి. ఒకసారి ఆలోచించి సహోదరి. అదేవిధంగా మనము ప్రతి ఒక్కరికి యేసయ్య గురించి పరిచయం చేస్తూ ఉంటాం. ఆ ఇశ్రాయేలు చిన్నది తన దేశాన్ని విడిచిపెట్టి పొరుగు దేశాన్ని వెళ్ళి కూడా యేసయ్యను పరిచయం చేసింది. వాళ్ళకి చెప్పింది యేసయ్య ఎంత శక్తివంతుడని. మనము కనీసం మన ఇంట్లో వాళ్ళకైనా చెప్తున్నామా? ఒక్కసారి ఆలోచించి సహోదరి. మనం ఒకటే రక్షించబడటం కాదు, మనతో పాటు మన కుటుంబం అంతా రక్షించబడాలి. ఆ రీతిగా ఒక్కసారి ఆ చిన్నదాని జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే నిజమే మనం మన కుటుంబం రక్షణకు నడిపించామా? ఆలోచన చేద్దాం. కొంచెం ముందుకు వెళ్దాం. అతడు నా ఏలినవానికి కలిగిన రోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. అంటే పరిపూర్ణ విశ్వాసంతో యేసయ్య చేయగలడు అని తన యజమానురాలతో చెప్పింది. మరి చిన్నపిల్ల చెప్తే ఎవరైనా మాటలు వింటారా? మరి తన యజమానురాలు నయమాను కూడా విన్నాడంటే తన అటువంటి పరిశుద్ధతను, సాక్ష్యాన్ని కుటుంబం నుండి పొందుకుంది. అవును, మనము కొన్ని సమయాల్లో మనకు చుట్టుపక్కల వాళ్ళు చాలా సమస్యల్లో ఉంటారు. అటువంటి ఆ సమస్యలో ఉన్నప్పుడు మనం కూడా ధైర్యంగా యేసయ్యను నమ్ముకోమ్మ, యేసయ్య విడిపిస్తాడని పరిపూర్ణ విశ్వాసం కలిగి అనేక మందిని యేసయ్యలోనికి నడిపించాలి. ఆ రీతిగా ఇశ్రాయేలు చిన్నదాని నుంచి మనం కూడా ఆత్మీయతలో మనం కూడా అనేక విషయాలు నేర్చుకోవాలి. ఆఖరిగా చూసుకుందాం సహోదరి. చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, అంటే ఈ నయమాను వెళ్ళి ఎవరితో చెప్పాడు? రాజుతో చెప్పాడు. అంటే కుటుంబం అంతా ఆమె మాటను పరిపూర్ణంగా విశ్వసించింది. మనము కూడా ఎక్కడికి వెళ్ళినా మన సాక్ష్యాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. ఎప్పుడు మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. అవును, ఇప్పుడు ఇశ్రాయేలు చిన్న చూసినట్లయితే తన యజమానుడు ఏం చేశాడు? కీడు చేశాడు. అయినప్పటికీ అతనికి మేలు చేసింది ఎవరు? ఇశ్రాయేలు చిన్నది. అవును, మనం కూడా చిన్నదాన్ని బట్టి మనం కూడా ఈరోజు మనం నేర్చుకోవాలి. మనకి కీడు చేసిన వారికి కూడా మనం మేలు చేయాలి. అవును, యేసయ్య ప్రేమ అటువంటిదే కదా సహోదరి. తనను ఎంత హింసించి సిలువ వేసిన వారిని సైతం, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరెరుగరు కనుక క్షమించండి అన్నారు యేసయ్య. అటువంటి యేసయ్యకు కలిగిన ప్రేమను, అటువంటి మనస్సును మనము కూడా పొందుకోవాలి. కనుక అడుగుదామా యేసయ్యను, ప్రవ్వా నీవు కలిగిన మనస్సు నాకు ఇవ్వండి యేసయ్య అని యేసయ్యను అడుగుదామా? మనము మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. మన కుటుంబంతో పాటు మన చుట్టుపక్కల ఉండే ప్రజలను కూడా యేసయ్యలోకి నడిపించాలి. అవును, ఒక క్రైస్తవురాలుగా యేసయ్య నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు గుర్తెరుగుతున్నావా? ఆ చిన్నది కూడా తన పరిశుద్ధతను విడిచిపెట్టకుండా యేసయ్య గురించి ప్రకటిస్తుంది. ఆ రీతిగా నువ్వు యేసయ్యని ప్రకటిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు సహోదరి. నీవు కూడా ఇశ్రాయేలు చిన్నదాని వల్లే నీవు సాక్ష్యాన్ని పొందుకోవాలి. నీ గురించి సాక్ష్యం యేసయ్య చెప్పాలి. ఈమె నాకు ఇష్టమైన బిడ్డ అని యేసయ్య నీ గురించి సాక్ష్యం చెప్పాలి. అటు రీతిగా మన ఆత్మీయతలు ముందుకు సాగాలి. అవును, ఈరోజు ఇశ్రాయేలు చిన్నది ద్వారా యేసయ్య మనకు నేర్పించిన ఈ లక్షణాలను మనము కూడా కలిగి ఉందాం. అవును, యేసయ్యకి ప్రార్థిద్దామా? యేసయ్య, అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. యేసయ్య, అవును తండ్రి, ఇశ్రాయేలు చిన్నది తల్లి
తనకు చిన్నప్పటి నుండి యేసయ్యని పరిచయం చేసింది కదా తండ్రి. అవును, మేము కూడా మా బిడ్డలకు నిన్ను పరిచయం చేస్తాం యేసయ్య. మా కుటుంబాలకి కూడా మేము మా కుటుంబాలకి రక్షణలోకి నడిపిస్తాం యేసయ్య. అయ్యా ఇదిగో నన్ను మేము ఎక్కడికి వెళ్ళినా నాన్న మేము సాక్ష్యాన్ని కాపాడుకుంటాం దేవా. నీవు ఇచ్చిన బాధ్యత అనేక మంది నీలోకి నడిపించాలి. ఆ రీతిగా మేము కూడా అయ్యా ముందుకు సాగుతాం యేసయ్య. అనేక మందికి నేను పరిచయం చేస్తాం. ఎక్కడ మా విశ్వాసాన్ని విడిచిపెట్టం యేసయ్య. అట్టి రీతిగా నాన్న నీకు కలిగిన మనస్సు నాకు ఇవ్వండి అయ్యా. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్నావు అయ్యా. కీడు చేసిన వారికి సైతం మేలు చేయమన్నావు తండ్రి. అటువంటి లక్షణం నాకు దయచేయండి. నీ మనసు నాకు దయచేయమని విన్న వాక్యమును అయ్యా మా హృదయంలో ఫలింపచేయమని. ఇదిగో దేవా, ఇదిగో నా సహోదరులు ప్రతి ఒక్కరు నాన్న ఇదిగో హృదయాలను తెరిచినందుకు నీకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడినందుకు నీకే స్తోత్రములు నా దేవా. ఇదిగో నాన్న ఇశ్రాయేలు చిన్నది వల్ల మా సాక్ష్యాన్ని కాపాడుకుని ఆయా దయాభక్తి కలిగిన స్త్రీలకు మాదిరిగా మేము జీవించడానికి సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థనలకి మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో మనవి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.